ఉదయం 9 గంటల సమయంలో కరీంనగర్ రూరల్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మరియు తన సిబ్బందితో ఇరుకుల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర వాహనాలు తనిఖీ చేయుచుండగా కరీంనగర్ వైపు నుండి 2 మోటార్ సైకిళ్లపై 4 వ్యక్తులు అతివేగంగా వచ్చుచుండగా ఎస్ఐ లక్ష్మారెడ్డి గారు వారిని ఆపబోగా వారు వెనుకకు మళ్ళీ తప్పించుకోబోగా తనతో ఉన్న సిబ్బంది వారిని పట్టుకొని వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక్కొక్క మోటార్ సైకిల్లో 2 కవర్లు ఉండగా అటు కవర్లను తీసి చూడగా అటు కవర్లలో కిలో చొప్పున 2 కిలోల గంజాయి ఉన్నది. మరియు వారిని విచారించగా వారు బుర్ర వంశీ, సాయి కృష్ణ, సాయి, వేణు అని తెలుపుచూ మేము భద్రాచలం దగ్గర సింతూరు గ్రామం వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుక్కొని ముగ్దుంపూరు తీసుకొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు తయారుగా చేసి వాటిని మేము చుట్టుపక్కల గ్రామాల యువకులకు ఎక్కువ ధరకు అమ్మడానికి కొరకు తీసుకువస్తున్నామని చెప్పి ఒప్పుకొనగా వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న 2 కిలోల గంజాయిని మరియు వారి వద్ద ఉన్న 4 మొబైల్ ఫోన్లను పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి వీడియోగ్రఫీ తీసి వారిని తదుపరి చర్య నిమిత్తము పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి వారిని తదుపరి చర్య నిమిత్తము కోర్టులో హాజరుపరచనైనది. కరీంనగర్ రూరల్ మండలంలో ఎవరైనా గంజాయి తాగినా కానీ ఎవరైనా అమ్మినా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి మండల యువకులందరికీ తెలియపరచనంటున్నాం.